వీరికి ఈ రోజున విశేషంగా పూజా కార్యక్రమాన్ని విఘ్నేశ్వరుని సంకష్టాల చతుర్థి పూజా కార్యక్రమాన్ని మంచిగా చక్కగా చేసినట్లయితే భుజ దోషం పోతుంది, అంగారక దోషం భుజ దోషము, అంతేకాక భూ సంబంధించినటువంటి వివాదాలు ఇంటిలో ఉన్నటువంటి మనకి కాకుండా ఈ స్వామివారికి అనుగ్రహం కలగాలి అంటే ఈరోజు మొత్తంగా పూర్తిగా ఉపవాసం చేయాలి. అంటే ఈ సంకష్టహార చతుర్థి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా తప్పకుండా ఏ తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఉపవాస దీక్ష చేసి సాయంకాల వేళలో చంద్రోదయం అయిన తర్వాత ఆ స్వామివారికి దీపారాధన, విఘ్నేశ్వర పూజ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకున్నట్లయితే మనం కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. గృహంలో వాస్తు దోషాలు, శల్య దోషాలు, అంతేకాక పిల్లలకి సంపూర్ణ కుజగ్రహ దోష నివారణ, విద్యాభివృద్ధులు అన్నీ కూడా ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యాలు అన్నీ కలుగుతాయని మన యొక్క విశ్వాసం. కావున ఈ యొక్క గ్రామాల దేవాలయంలో విశేషంగా ఈరోజు జనం కూడా ఎక్కువ రావడం జరిగింది. మంగళవారం తర్వాత సంకష్టహార చతుర్థి తిథి ఈ రెండు కూడా కలిసి రావడం చేత ఎక్కువ ఈ రోజున దాదాపు 12 మంది సభ్యులు మన దేవాలయంలో పీటల మీద కూర్చొని చక్కగా పూజా కార్యక్రమాన్ని జరిపిస్తారు. కావున వారికి అందరికీ కూడా విఘ్నేశ్వరుడికి అనుగ్రహం మేరకు ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, అంతేకాక వివాహంలో భుజ దోషము లేకుండా కుజగ్రహ యొక్క అనుగ్రహం కలిగి వాళ్ళు అన్నయోరు దంపత్యోరు ఆయువర్తో యశోబలాభివృద్ధిస్తూ దంపతులు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలన్నదే ఆ యొక్క ఆశీర్వచనం. అదేవిధంగా ఆ యొక్క పేరు ద్రోణ బలరామ శర్మ ఈ యొక్క టీచర్స్ కాలేజీలో ఉండటం జరుగుతుంది.